ప్రాణాలు ప్రమాదాలుగా మారుతున్నా, రహదారులు ప్రజల ప్రాణాల్ని మింగేస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ప్రజాప్రతినిధుల్లో బాధ్యత లేదు. డేంజర్ స్పాట్లో డివైడర్లు, సూచక బోర్డులు పెట్టాలని స్థానికులు నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించుకునేవారు లేరు. అయితే రోడ్డు ప్రమాద నివారణ చర్యలపై సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కేకే ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాలను రోడ్డు ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. అకారణంగా ప్రజా ప్రాణాలు గాలిలో కలుస్తున్నటువంటి నేపథ్యం లోపల రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా, అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అనేక మందిని దగ్గరుండి కాపాడి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించి కాపాడినటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారి దగ్గర ఉంది. అయితే తన అనుభవం లోపల, తన సర్వీస్ లోపల తన అనుభవం నేర్పినటువంటి పాఠమేంటి, ఏ చర్యలు తీసుకుంటే ప్రజల ప్రాణాలకి భద్రత ఉంటుంది, ఒకసారి నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు, అసలు ఈ రోడ్డు ప్రమాదాలకి ప్రధాన కారణాలేంటి? మీ సర్వీస్లో అనేకం చూశారు, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మొన్ననే చాలామందిని క్షతగాత్రులను కాపాడారు. ఈ మన సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా 4 లేన్స్ వేయటం వల్ల ఈ స్పీడ్ అనేది ఎక్కువ అయిపోయింది. స్పీడ్ లిమిట్ లేకుండా పోవడం, దానికి ఈ ఓవర్లోడ్లతోని. సో వీటిని నివారించాలంటే ముఖ్యంగా పోలీసులు, ఆర్టీఓలపైనే, ట్రాన్స్పోర్ట్ అధికారులపైనే బాధ్యత ఉంటుంది. ఈ ప్రమాదాలను ఆపే ప్రయత్నంగా భాగంగా ఈ యొక్క కొన్ని చర్యలు తీసుకుంటే తప్పనిసరిగా మనం నివారించే శక్తి కలుగుతుంది. అంటే హైవేల పైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, ఏళ్ల తరబడి రోడ్ల నిర్మాణాలు కావచ్చు, ఇవి ఈ రోడ్డు ప్రమాదాల మీద ఏ రకంగా ప్రభావం చూపెడతాయి? అంటే రోడ్లు కూడా ఏమవుతుంది, సరైన సమయంలో వాళ్ళ బిల్స్ రాక, సరైన సమయంలో వాళ్ళు అనుకున్న ఆ టైంలో పూర్తి చేయక, దానివల్ల కూడా ఈ యొక్క ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హైవేల పైన అంబులెన్స్లు అనేటువంటి చాలా క్విక్గా అందుబాటులో లేకపోవడం, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం ఎట్లా చూడవచ్చు? ఇది మరి అంటే ఇదంతా కూడా మెరుగుపరచాలంటే ఎట్లా? ప్రభుత్వాలు తప్పనిసరిగా వీటిపైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మనం అంబులెన్సులు ప్రతి మండలానికి 1-2 ఉన్నాయి. వీలైనంత వరకు ఇంకా వాటిని పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది మద్యం తాగి నడిపితే అది మానవ బాంబుగానే పరిగణించాలి. ప్రజల ప్రాణాలకి భద్రత ఉంటే అధికారులు, ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు పోలీస్ శాఖ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, పూర్తిగా సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని చెప్పి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఆర్ నాగరాజు తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.